నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివారం చిలకలూరిపేటలో జరిగే ప్రజాగళం బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ శ్రేణులు. పట్టణంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. వేమూరులో జరిగిన టీడీపీ జనసేన ఉమ్మడి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలోని వివేక హై స్కూల్ నందు ఫుడ్ అండ్ కల్చరల్ ఫెస్ట్ కన్నుల పండుగ జరిగింది. కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రాష్ట్రాలను ఎంచుకొని ఆయా వేషధారణలతో ఆ ప్రాంతంలో దొరికే వస్తువులు, చిరుధాన్యాలు, వంటకాలు, ప్రముఖుల ఫోటోలు, నృత్య ప్రదర్శనలతో ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమానికి వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల వేషధారణ మరియు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారిని అభినందించారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, విలువలు పొందడం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు, సిఇఓ రావిపాటి ఉదయ్ కిరణ్, కావూరి కిషోర్, వివేక పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రాధాకృష్ణమాచార్యులు, కోఆర్డినేటర్ షహనాజ్ బేగం, అమరావతి ఫ్లాట్స్ వివేక హై స్కూల్ ప్రిన్సిపల్ గరికపాటి వీరయ్య, అంగల్కుదురు వివేక హై స్కూల్ ప్రిన్సిపల్ పెరుగు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో మరి సుమారు ఒక 12 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలియజేసేందుకు గాను మా స్కూల్ ప్రాంగణంలో ఒక్కొక్క క్లాస్ రూమ్ను కూడా ఒక్కొక్క స్టేట్గా భావిస్తూ ఆ స్టేట్ ఉదాహరణకి మరి వెస్ట్ బెంగాల్, అలాగే మహారాష్ట్ర, ఇప్పుడు ఉన్నటువంటి రూము మహారాష్ట్ర. ఈ మహారాష్ట్ర యొక్క గొప్పతనం ఏమిటి, దాని క్యాపిటల్ ఏమిటి, దానికి బేస్ ఏమిటి, దాని మ్యాప్స్ ఏమిటి, అందులో ఫేమస్ సిటీస్ ఏమిటి, అందులో ఆ రాష్ట్రంలో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు, ఆ రాష్ట్రంలో మరి ఏ ఫుడ్ గ్రెయిన్స్ బాగా ఫేమస్గా ఉంటాయి, అలాగే కల్చర్ ఎలా ఉంటుంది అక్కడ, మరి ఆ పర్సనాలిటీస్లో కూడా మన భారతదేశం వ్యాప్తంగా పేరు తెచ్చిన వాళ్ళు ఎవరు, అలాంటి చక్కటి విషయాలన్నీ కూడా తెలియజేసేలాగా మరి ఈ రూమ్ను బాగా అరేంజ్ చేశారు. అంతేకాకుండా స్టూడెంట్స్ కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రెస్ హ్యాబిట్స్కి అనుగుణంగా అలాంటి డ్రెస్సెస్ని వేసుకుని రావడం, దాంతోపాటుగా వాళ్ళు చెప్పే భాషలో కొన్ని నేర్చుకుని, అంటే గ్రీటింగ్స్ ఎలా చేస్తారనేది కానివ్వండి, 2-3 మాటలు మంచి మాటలు కూడా నేర్చుకుని ఆ భాషలో చదవటం అనేటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు. వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి తెలుగుదేశం, జనసేన పార్టీల వేమూరు నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పోడిలో జరగనున్న సభకు ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముఖ్య నాయకులు పాల్గొంటున్నారని, ఈ భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి పార్టీల సూపర్ 6 కార్యక్రమం గురించి అందరిలో చర్చ జరిగే విధానంలో, అదేవిధంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసే విషయంలో ఇంటింటికి తిరిగి కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఎన్నికలలో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, వేమూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున నిర్వహించబోతున్నటువంటి సభ ప్రజాగణం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. చిలకలూరుపేట ఆనుకొని దగ్గరలోనే పక్కనే ఆనుకొని ఉంటుంది బొప్పూడి అనే గ్రామం, హైవే పక్కనే. ఈ సభ నభూతో నభవిష్యత్ అన్నట్టుగా జరగబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సభలో పాల్గొనబోతా ఉన్నారు.
ప్రధానంగా ఇక ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. ఇప్పుడు దాదాపు 11:30-12 అవుతా ఉంది. ఇంకో 3-3:30 గంటల్లో మన ఎన్నికలు ఎప్పుడనేది మనకు తెలియపోతా ఉంది. ఎన్నికలకు వెళ్లే ముందు గొప్ప బహిరంగ సభ, బహుశా ఇంత పెద్ద సభ ఈ సీజన్కి ఇదే లాస్ట్ అయింది. ఇక ఎన్నికల ప్రచారంలో మన దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు అధినేతలు పర్యటన ఏదైనా ఖరారైతే వాళ్ళ మనకు ఆ మీటింగ్స్ ఉంటాయి. బయట ప్రాంతాలకు మాత్రం మనం వెళ్ళి విజయవంతం చేయాల్సినటువంటి సభ రేపు జరిగే సభ అనేది మీరందరూ గుర్తుపెట్టుకోమని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ జనసేన పార్టీ శ్రేణులు ప్రధానంగా అంశం మీద దృష్టి కేంద్రీకరించండి. ఎక్కడైనా సరే కింద స్థాయి నుంచి వాలంటీర్ దగ్గర నుంచి మండల స్థాయిలో ఇబ్బంది అయినా సరే ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకున్నా, ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించినట్టు పెట్టండి. ఫోటోలు తింటూ ఈ నియోజకవర్గానికి మరి అభ్యర్థితో కాదు తెలియదు నాకు, ఇంకా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించేటువంటి వ్యక్తి ఆ కూచిపూడి మీటింగులు పెట్టి వాలంటీర్లకి ఒక్కొక్కడికి 10,000, 20,000 పంచాడంట కవర్లో పెట్టి. కొంతమంది 10,000 అంటున్నారు, కొంతమంది 20,000 అంటున్నారు. ఎంత ఎవరికి ఎంత నిండో తెలియదు. అక్కడ కూడా వేరియేషన్ చూపించి పంచాడు అనేది నాకు కూడా ఇన్ఫర్మేషన్. కొంతమంది 10 ఇచ్చాడు, 20 ఇచ్చాడు, రకరకాలుగా ఇచ్చాడని. రాత్రి ఏమో 7 గంటల నుంచి 11 గంటల దాకా డ్వాక్రా సంఘాలకు సంబంధించిన యానిమేటర్లను పిలిచి మరి వాళ్ళకి షేర్లు అయితే ఇచ్చాడు. నాకు తెలిసి డబ్బులు ఎంత ఇచ్చాడో నాకైతే తెలియదు. వాళ్ళకు కూడా కవర్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు. అదేంటనేది ఆ మంచి చెడు మీకు తెలియాలి. పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ బోస్ రోడ్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అనబత్ని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం నేతలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 123వ జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొట్టి శ్రీరాములు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్ని శివకుమార్ గారు, మరి తెనాల పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి 56 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి మరి తెలుగు భాష ప్రయుక్త భాషా రాష్ట్రంగా విడగొట్టాలని మరి పొట్టి శ్రీరాములు గారు 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి ఈ రోజున వారిని స్మరించుకొని వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రం కోసం పాటుపడి ఈ రోజున మరి ఆయన్ని స్మరించుకోవడం చాలా ముదావహం. ఈ కార్యక్రమాన్ని మరి తెనాలి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, అట్లాగే ఆర్యవైశ్య నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారికి ఈ రోజున వారికి నివాళులు అర్పించడం జరిగింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆదివారం జరిగే ప్రజాగళం సభను విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారని
తెనాలి నియోజకవర్గం నుండి టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో సభకు తరలి రావాలని కోరారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరుపేట దగ్గర ఉన్న బొప్పూడి గ్రామానికి మన నాయకులు ప్రధాని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా రేపు రానున్న సందర్భంగా తెనాలి నియోజకవర్గ ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఇక్కడి నుంచి అన్ని రకాలుగా బస్సులు కానివ్వండి, మోటార్ సైకిళ్ళు కానివ్వండి, కార్లు కానివ్వండి అన్నిట్లో ఎవరి కాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. పార్టీ తరఫున కూడా బస్సులు ఇవన్నీ కూడా రేపు బయలుదేరుతున్నాయి కాబట్టి తెనాలి నియోజకవర్గ ప్రజలంతా కూడా మనం వెళ్ళి సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఉంది. రేపటి రోజున ప్రజాగళం అనే కార్యక్రమం ద్వారా మన ఉమ్మడి భాగస్వాములైనటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి బహిరంగ సభని చిలకలూరుపేట వద్ద ఉన్నటువంటి బొప్పూడి గ్రామంలో నిర్వహించడానికి మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపిచ్చిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఈ ఉమ్మడి పోరులో భాగమైనటువంటి ప్రజాగళం బహిరంగ సభని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మన ప్రియతమ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పిలుపు మేరకు తెనాలి నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా కదలి రావాల్సినటువంటి అవసరం ఉంది. తెనాలి ఆటో నగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడి తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను నాదెండ్ల మనోహరం పరామర్శించారు. ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకుని వైద్యం అందుతున్న విధానాన్ని వైద్యులను మనోహరం అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నబత్తుని జయలక్ష్మి, పలువురు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మున్నంగికి గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు ఆటోలో కటివరం నుంచి వస్తుంటే ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్ ఢీకొనటం, అక్కడికక్కడే పాపం ఒక పెద్ద ఆవిడ చనిపోవటం, డ్రైవర్కి సీరియస్ అవటం, మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ స్థానికంగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావటం, అందులో 2 చిన్నారులు కూడా ఉండటం చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికి కూడా మరి మనోహర్ గారు ఊళ్ళో లేరని చెప్పేసి మీటింగ్ హడావుల్లో ఉంటే వాళ్ళ మిసెస్ మనోహరం గారు వచ్చి వాళ్ళందరినీ పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. రేపు ఎల్లుండి మనోహర్ గారు, రాజా గారు వీళ్ళందరూ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన అందరూ కూడా పార్టీలు పక్కన పెడితే నాయకులందరూ వచ్చి కూడా వాళ్ళు పరామర్శించడం జరుగుతుంది. గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతసేపు వేయాలండి, ఒక న్యూరాలజిస్ట్ లేరు అంటే ప్రజలకి అన్ని సౌకర్యం కలగచేసినప్పుడే ఈ ప్రభుత్వం మనది అనే భావన వాళ్ళకి కలుగుతుంది. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మరి ఇక్కడ చైర్మన్ ఉన్నారు, ఒక కమిటీ ఉంది, మరి పాలకులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి ప్రతి నెల రివ్యూస్ పెట్టుకోవచ్చు, మంచి మంచి డాక్టర్స్ని సెలెక్ట్ చేసుకొని మరి మన ఊరిలో ఉన్న హాస్పిటల్
అభివృద్ధి చేసుకోవాలంటే ఎన్నైనా చేయొచ్చు. అలా జరగకుండా 5 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వమే భరించాలి, ప్రభుత్వం వాళ్ళకి తగ్గేంత వరకు కూడా అవన్నీ భరించాలని చెప్పేసి తెలుగుదేశం జనసేన మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మున్నంగి గ్రామానికి చెందిన దాదాపు 10 మంది ప్రయాణికులు కట్టివరం గ్రామంలో కార్యక్రమానికి వచ్చి అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఏదైతే ఆర్టీసీ బస్సు అయితే వాళ్ళని గుద్దటం అనేది జరిగింది. ఆటో వాళ్ళు ప్రయాణిస్తున్న ఆటో, అందులో 10 మంది బాధితులు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమాదానికి గురయ్యారు. ఒక మహిళ వేమూరి మాణిక్యం అనే మహిళ మృతి చెందడం చాలా బాధాకరం. అట్లానే నాగరాజు అనే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మెరుగైన వైద్య సహాయం నిమిత్తం ఇక్కడి నుంచి కూడా గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రమాదం జరిగిన మరుక్షణమే శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి విషయం తెలియజేయడం జరిగింది. మనోహర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ సతీమణి నాదెండ్ల మనోహరం గారితో పాటు టీడీపీ నాయకులు జయలక్ష్మి గారితో పాటు మేమందరం కూడా హాస్పిటల్లో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రమాదానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించవలసిందిగా డాక్టర్లందరినీ కూడా కోరటం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.